హలో జూనియర్స్, 2025 పాలిసెట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ లిస్ట్ కావాలా? అండ్ గవర్నమెంట్ కాలేజ్ చేరాలా ఆర్ ప్రైవేట్ కాలేజ్ చేరాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే దిస్ వీడియో ఫర్ యూ. యాక్చువల్లీ నేను కూడా ఆ ప్లేస్ నుంచి వచ్చిన దాన్నే. సో మనం ఫస్ట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కన్ఫ్యూజన్ నుంచి బయటపడదాం. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఫీజు అనేవి తక్కువ ఉంటాయి, ఓకే. కాంపిటీషన్ కూడా హై రేంజ్ ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఇంకా మనం బాగా గ్రోత్ కూడా అవ్వచ్చు ఇక్కడ. లైక్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు, డిఫరెంట్ ఫెస్ట్కి పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. బట్ అవును, ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్. అండ్ సీట్స్ కూడా తక్కువే ఉంటాయి. ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో చూస్తే బెటర్ ల్యాబ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా హై రేంజ్లో ఉంటుంది. ఇంకా ఆ కాలేజ్ చేరితే నా లైఫ్ సెటిల్మెంట్ అని రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్ట్ అయి ఉంటుంది. ఇది అనేది ఫైనాన్షియల్గా ఆలోచించే స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఫీజు అనేది మాత్రం ప్రైవేట్ కాలేజెస్లో చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అనిపిస్తే గవర్నమెంట్ కాలేజీని ప్రిఫర్ చేయండి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ టీచింగ్ క్వాలిటీ అంటారా, కాలేజ్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే మంచిగా చెప్పొచ్చు మనం కరెక్ట్గా, దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ అని. బట్ ప్రైవేట్లో అయితే చెప్పడం కష్టము. డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ విధంగా ఉంటారు టీచర్స్. యాక్చువల్లీ మీకు ఇప్పటికే కాల్స్ వచ్చి ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అదే ఆ కాలేజెస్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ సిస్టర్గా ఐ వాంట్ టు సే యూ వన్ థింగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రాపర్ గైడెన్స్ లేక జాయిన్డ్ ఇన్ ప్రైవేట్ కాలేజ్. ఇంకా మనీ బాగా లాగేసుకున్నాడంట. ఇంకా మీకు ప్రూఫ్ కావాలంటే యూ కెన్ సీ దిస్ చార్ట్. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ ఎనీ కాలేజ్. మీ సిస్టర్గా ఐఎమ్ టెల్లింగ్ యూ సజెషన్. నో మ్యాటర్ వేర్ యూ గో, ప్రైవేట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్, యూ కెన్ షైన్ ఎవ్రీవేర్ ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ హార్డ్ వర్కర్. ఇంకా మీ డ్రీమ్స్ మాత్రం కాలేజ్ నేమ్ కంటే బిగ్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఇప్పుడు లెట్స్ నో అబౌట్ మోస్ట్ అవైటింగ్ టాపిక్, కట్ ఆఫ్ లిస్ట్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఆఫీషియల్లీ. ఫస్ట్ సిలో నెంబర్ అందరూ తెలిసినదే. నెక్స్ట్ మన కాలేజ్కి కోడ్ అనమాట. డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ కోడ్స్ ఇస్తారు. లైక్ రోల్ నెంబర్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది కాలేజ్, నెక్స్ట్ టైప్ అంటే ప్రైవేట్ గవర్నమెంటా అని, నెక్స్ట్ రీజియన్, ఏ రీజియన్లో ఉంది మన కాలేజ్ అని, అంటే ఎస్వియు రీజియన్, ఏయు రీజియన్ అని డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మన కాలేజ్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉందని చెప్తుంది. నెక్స్ట్ ప్లేస్, మన కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ కోయెడ్ అంటే గర్ల్స్ బాయ్స్ కలిపా, ఓన్లీ గర్ల్స్ అని. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అనమాట, మన కాలేజ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్తుంది. నెక్స్ట్ బ్రాంచ్ ఒక కోడ్ అనమాట, అంటే మనకి ఈసీఈ, సివిల్, ట్రిబుల్, మెకానికల్ అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఆ బ్రాంచెస్ని చెప్తుంది ఇది. నెక్స్ట్ లోకల్ ఏరియా, నెక్స్ట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఇచ్చారు. సీ ఇట్ కేర్ఫుల్లీ. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ అండ్ లింక్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ డిస్క్రిప్షన్, చెక్ ఇట్ అవుట్. ఇంకా ఈ వీడియోకి అంతే గైస్. మీకు ఒక చిన్న టాపిక్ అయినా బాగా ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లిటిల్ ఫండిగర్ యూట్యూబ్ ఛానల్, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఫర్దర్గా వీడియో చేయడానికి హెల్ప్ అవుతుంది.